సో లక్ష్మణ్ రాజ్ గురూజీ అసలు వాస్తవమా అవాస్తవమా? సో లోపలికి రాగానే మొత్తం అమ్మవార్ల ఫోటోలు, సో ఇక్కడ ఎల్లమ్మ తల్లి, సో మహాంకాళి దేవత, చాలా మంది ఉన్నారు. మేము ఈ ఎల్లమ్మ తల్లి పెట్టుకుంది కాళీ మాత్రమే, మేము మొక్కేది కాళీ దుర్గా. మరి దేవుడు ఉన్నాడా లేడా అంటే ఫస్ట్ ఏం చెప్తారు మీరు? గాలి ఉన్నది ఎంత నిజమో ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను నమ్మే ఇద్దరు దేవుళ్ళ పేరు చెప్పండి. ఆంజనేయ స్వామిని మీరు ఎక్కువగా పూజిస్తావు. నేను ఒక క్రిస్టియన్, అలాంటిది నేను గుడికి వెళ్తా. ఇది కరెక్ట్ అని నేను చెప్తున్నా. నిజం నువ్వు చెప్పు. కరెక్ట్ చెప్పారు. క్రిస్టియన్ అన్నావు. ఓకే, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు మీ దగ్గరికి? భర్త మాట భార్య వెనక, భార్య మాట భర్త వెనక. సో నెక్స్ట్ చేతబళ్ళు, దీన్ని పడబెడతారు. ఇట్లా కనపడుతుందా? ఓకే, చూసావా? అడిగావు నన్ను. ఉంటది. మీరు ఎప్పుడైనా చేశారా చేతబళ్ళు? ఎంతో మంది చేశా. సో అన్ని మంచి పనులు చేసినారా మీరు? చెడు ఏం చేయలేదు? ఎవరికి చేయలేదు. పక్కా అంటారు. పక్కా. ఎప్పుడు నేను పిలిపిస్తే పిలిపి సాయి ఒక్కసారి వాళ్ళ మీరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నా. సో నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఇంటర్వ్యూ అనమాట. సో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీ అందరికీ తెలుసు మనం ప్రశ్నించడంలో అయితే ముందుంటాం. సో చూడొచ్చు, మీరు విజువల్లో చూపిస్తున్నారు. సో ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనకదుర్గ జ్యోతిష్యాలయం అని చెప్పి బీభత్సంగా వైరల్ అవుతుంది. సో అందులో గురూజీ లక్ష్మణ్ రాజ్ అనే వ్యక్తి కూడా సో నెక్స్ట్ లెవెల్ వైరల్ అవుతున్నారు. అసలు వాస్తవంగా ఇక్కడికి వస్తే అన్ని జరుగుతాయా లేవా అని చెప్పి కూడా చాలా మందికి డౌట్ ఉండే. సో వ్యూయర్స్ అందరూ నాకు కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తన ఇంటర్వ్యూ చేయి, అసలు వాస్తవం అనేది చూపి అని చెప్పి. సో ఈరోజు మీ అందరి కోసం ఇక్కడికి వచ్చేసిన. సో ఎంట్రన్స్ లో మనకి కనకదుర్గ జ్యోతిష్యాలయం అని చెప్పి కూడా యంత్రాలు ఇవ్వబడును, అంటే యంత్రాలు ఇస్తాడంట. సో నాకైతే తెలియదు, కానీ నేను చూస్తా, వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తా. సో అంటే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు కింద. సో లోపలికి వెళ్దాం. సో వెళ్ళగానే మొత్తం ఇక్కడ అమ్మవారి ఫోటోలు అయితే మనకి కనిపిస్తున్నాయి. మొత్తం చుట్టూ చూడొచ్చు కనకదుర్గ జ్యోతిష్యాలయం. ముఖ్యంగా అంటే మనం చూస్తూ ఉంటాము ఇలాంటి సమస్యలు అనునిత్యం ప్రతిరోజు ఎవరో ఒక జీవితంలో ఇబ్బంది పడే ఇవన్నీ ఉంటాయి. లైక్ ఇలా కొన్ని చెప్తే కుటుంబ సమస్యలు కానీ, ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, సో సంతానం సమస్యలు కానీ, లేకుంటే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఇలా చాలా డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు కదా. సో దాన్నిటికీ ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి కూడా సోషల్ మీడియాలో నేను చూసిన. అసలు నిజంగా వాస్తవంగా లక్ష్మణ్ రాజ్ గురూజీ నిజంగా వాస్తవమా లేకుంటే అవాస్తవమా? సో చాలా డౌట్స్ ఉన్నాయి. సో లైవ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ తో కూడా అడగబోతున్నా. సో నేను వస్తున్నట్టు గురూజీకి తెలీదు, నేను సడన్ గా వచ్చిన. సో వచ్చి ఫస్ట్ కలిసిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నా గురూజీ అని చెప్పిన. సో తను ఓకే చెప్పిండు, కానీ ఏమవుతుందో వెయిట్ చూడాల్సి ఉంది. సో నేను కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నా. ఈరోజు ఆ గురూజా నేనా చూసుకుందాం అన్నట్టు నేనైతే వచ్చేసిన. సో కనిపిస్తున్నా. గురూజీ నమస్కారం, ఎలా ఉన్నారు? యా బాగున్నా. సడన్ గా వచ్చా, అడిగినప్పుడే ఓకే చెప్పినారు ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ గురూజీ. సో స్టార్ట్ చేద్దాం. ఒకసారి మన వ్యూయర్స్ అందరికి హాయ్ చెప్పరా? సో వ్యూయర్స్ ఇప్పటిదాకా నేను ఇంటర్వ్యూలో చెప్పాను కదా, సో లక్ష్మణ్ రాజ్ గురూజీ దగ్గరికి అయితే నేను వచ్చేసిన. సో చాలా డౌట్స్ ఉన్నాయి. సో మన ఇంటర్వ్యూ తప్పకుండా పక్కా చూడండి, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో లక్ష్మణ్ రాజ్ గురూజీ అసలు వాస్తవమా అవాస్తవమా? సో నేను బయటకు అనుకున్నా వచ్చేటప్పుడు కూడా, సో కొన్ని జరుగుతున్నాయి, ఏదైనా ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఇక్కడికి వస్తే అవి నిజంగానే జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను దేవుని అయితే నమ్మను, మీ అందరికీ తెలుసు. అని ఇక్కడికి వచ్చిన. సో మనతో పాటు గురూజీ ఉన్నాడు, మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో గురూజీ నమస్కారం. నమస్కారం, సంతోషం వచ్చినందుకు, చాలా సంతోషం. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్, మీరు బాగున్నారా? యా సూపర్. ఓకే, మీ గురించి చూస్తున్నాను, అప్పుడప్పుడు వీడియోలో కనబడుతుంటారు, చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు, ఓపెన్ గా. మా దగ్గర కూడా అనుకోకుండా ఈ రోజు వస్తారని తెలియదు, అనుకోకుండా వచ్చారు, చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం చెప్పండి. సో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్. సో ఎవరి ఇబ్బందులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళందరికీ నయం చేస్తున్నారు అని చెప్పి కూడా చూశాను. కొంతమంది వ్యూయర్స్ కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది గురూజీ. సో ఫస్ట్ చెప్తున్నా, మీరు అబద్ధాలు ఆడదని చెప్పి నేను అనుకుంటున్నా, ఎందుకంటే దైవభక్తిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏది అడిగినా వాస్తవంగా చెప్తారు. తప్పకుండా ఖచ్చితంగా చెప్తారు కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా గురూజీ.
దేవుడిని నేనైతే నమ్మను, బట్ కొన్ని దేవుళ్ళని నేను నమ్ముతా. మరి దేవుడు ఉన్నాడా లేడా అంటే ఫస్ట్ ఏం చెప్తారు మీరు? దేవుడు ఉన్నాడా లేడా అని నువ్వు అంటున్నావు. దేవుడు లేది మనం లేము. ప్రతి ఒక్కరికి గాలి ఉన్నది ఎంత నిజమో దేవుడు ఉన్నది కూడా అంత నిజం. దేవుడు ఉన్నాడు కానీ నువ్వు నమ్మనంటున్నావు. కానీ నువ్వు ఎందుకు నమ్మవు? నువ్వు నమ్ముతావు. నువ్వు నమ్మవని నువ్వు అంటున్నావు, నువ్వు నమ్ముతావు నేను అంటున్నా. మీరు ఎలా అంటారు? ఎలా అంటారంటే నేను చెప్తున్నా, నీకు దేవుడు ఉంది, కులదైవం మీరు మొక్కే దేవుడు ఉంది, నీకు మనసుకు ఇష్టపడి నువ్వు బాగా మొక్కే దేవుడు ఒక దేవుడు ఉన్నారు, 2 దేవుళ్ళు ఉన్నారు. నువ్వు దేవుడు నమ్మని నా దగ్గర చెబుతున్నావు అంటే తెలుసు తెలుసు నాకు. నీ ముఖం చూస్తాం కూడా కనపడుతుంది నాకు. అంటే ముఖం చూస్తే ఏదైనా చెప్తారా? గ్యారంటీగా. సరే ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను నమ్మే 2 దేవుళ్ళ పేరు చెప్పండి. చెప్పనా? అయితే నువ్వు పేరు చెప్పు నాకు ఒకసారి. అనిల్. అనిల్. నువ్వు దేవుని నమ్మనంటున్నావు, అనిల్ నీ పేరు. కానీ ఏదున్నా నువ్వు ముక్కుసూటిగా మాట్లాడతావు. ఎంతలా పెద్దవాళ్ళైనా, రాజకీయ వ్యక్తులు గాని, స్వాములు గాని, గురువులు గాని ఎవరైనా భయపడే వ్యక్తి కాదు నువ్వు. కానీ చిన్న ఏజ్ నుంచి నీకు ఆ టాలెంట్, ఆ ధైర్యం ఆ దేవుడు ఇచ్చాడు. ఏ దేవుడు? నువ్వు ఆరాధగా మొక్కే దేవుడు ఆంజనేయ స్వామి. నీ మొహంలో కనపడుతుంది. ఆంజనేయ స్వామిని మీరు ఎక్కువ పూజిస్తావు, వారానికి ఒకసారి పోతావు. కానీ చెప్పినాను మీకు వెళ్తా అని చెప్పి మొక్కుతా. నాకు తెలియదు, నాకెందుకు చెప్పి నువ్వు చెప్పిన దాని చెప్పట్లే. నువ్వు అన్నావు కదా దేవుడు నమ్మనని. నువ్వు ఇష్టంతో పోయే దేవుడు ఆంజనేయ స్వామి. ఇది కరెక్ట్. ఇది చెప్పా. తర్వాత నీకు జరిగిన ప్రాబ్లం కూడా చెప్తారు. చెప్పరా? చెప్పరా? చెప్పండి. అయితే నువ్వు నమ్మకం లేదన్నావు కదా, నువ్వు ఆంజనేయ స్వామిని మొక్కే మాట వాస్తవం. కానీ నీ వాస్తవం అని చెప్పి మీరు ఎలా చెప్తున్నారు? నాకు తెలుసు. నీ పేరు చూస్తే చెప్పాలంటే నేను మొక్కను. మొక్కవా? మొక్కుతావు. నీకు జరిగిన చెప్పనా? మొక్కిన తర్వాత నువ్వు ఆ దేవుని నమ్మి ప్రతిరోజు నువ్వు పూజగా ఆ గుడికి వెళ్ళే టైంలో, ఒక టైంలో కూడా నువ్వు నీసు తిని నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఒక ప్రాబ్లం కూడా జరిగింది. నీ సంఘటనలో పెద్ద ప్రాబ్లం. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు నువ్వు అలా చేసావు. ఎందుకంటే నమ్మిన దేవుడి దగ్గర పోయేప్పుడు ఎంత ఆంజనేయ స్వామి విషయంలో ఎంతో పవర్ఫుల్ గా ఉండాలా. ఆ రోజు నువ్వు తెలిసో తెలియకో చేసిన తప్పు నువ్వు తినిపోవటంలో నీకు జరిగిన యాక్సిడెంట్ లో అసలు నువ్వు చనిపోవాలి. ఆ దేవుడే నేను కాపాడాడు. యాక్సిడెంట్ లో ఆంజనేయ స్వామి నేను కాపాడాడు. గుడికే వెళ్ళాను, మళ్ళీ అలాంటిది నేను నీసు తిని గుడికి వెళ్ళినా అంటే జరిగిన వాస్తవం. నీలో ఇది జరిగింది వాస్తవం. నేను చెప్పా, నీ గుండె మీద చేసుకొని నువ్వు చెప్పాలా. ఒకటి. రెండవది, మీ ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా మీ అందరు నమస్కారం చేసే దేవుడు ఎల్లమ్మ తల్లి, మీ కులదైవం. ఇది కనపడుతుంది మీలో. కుల దైవం ఎల్లమ్మ తల్లి. మీరు మొక్కేది కులదైవం నరసింహస్వామి కాదు, నువ్వు మొక్కేది ఎల్లమ్మ తల్లి. అమ్మవారు ఆశీస్సులు మీకు ఫస్ట్ కాంచి ఉన్నాయి. ఆశీస్సుల వల్లే మీ నాన్న గాని మీరు గాని ఇంతవరకు ఈ రేజ్ లో ఉండడానికి కారణం ఆ అమ్మ ఆశీర్వాదం. ఇది రియల్. నువ్వు కాదంటున్నావు. కాదంటే కాదు కదా. అంజనంలో చూసా, అంజనంలో నీ పేరు మీద చూస్తే ఇది కనపడుతుంది. ఈ జరిగిన ఈ 3 వాస్తవాలు జరిగినాయి నీకు. ఇది నిజమా కాదా నువ్వు కరెక్ట్ గా చెప్పాలా. నువ్వు ఏదేదో చెప్పి ఏదో కావాలని నేను నమ్మట్లేదు అని నన్ను నువ్వు చెప్పొద్దు. నీకు జరిగిన ఈ వాస్తవాలు నిజం చెప్పాలా. నిజం చెప్పాలి. నిజం. నువ్వు నన్ను అడిగావు కదా, గురువు గారు నువ్వు నిజం చెప్పండి, నేను వచ్చాను మీ గురించి చెప్పా అడిగారు, చాలా మంది చెప్పారు, నిజం చెబుతూ నమ్మి నీ దగ్గరికి వచ్చినాను. నేను చెప్పిన మొత్తం నిజం. నిజమా కాదా? నిజం అని చెప్పి మీరు చెప్తున్నారు, వాస్తవంగా చెప్తున్నా అవాస్తవాలు అవి కాదు. ఎందుకంటే నేను ఒక క్రిస్టియన్, క్రిస్టియన్ అలాంటిది నేను గుడికి వెళ్తా నువ్వు అంటున్నావు కానీ కాదు. అది కూడా కాదు. కాదు నేను చెప్పిన వాస్తవం. నువ్వు వెళ్ళే మాట వాస్తవం, నువ్వు దండ పెట్టే వాస్తవం, నీకు జరిగిన ఈ ఇస్తున్నట్టు నిజం, ఇదంతా నీకు జరిగింది కరెక్ట్. నేను చెప్తాను కాదని చెప్పు, అప్పుడు మనం మాట్లాడదాం. నువ్వు నన్ను నిజం చెప్తున్నావు కాబట్టి నువ్వు నిజం చెప్పాలా. భయపడిస్తారు. భయపడేది ఏముంది? నువ్వు అడిగిన దానికి చెప్పాలి కదా. నన్ను నమ్మనన్నావు, నమ్మకమే లేదన్నావు, దేవునే నమ్మనన్నావు, నువ్వు నమ్మేది ఇది కరెక్ట్ అని నేను చెప్తున్నా. నిజం నువ్వు చెప్పు. ఓకే. సో వ్యూయర్స్ నిజం చెప్తున్నా నిజమే చెప్పు. కరెక్ట్ చెప్పారు, నిజంగా కరెక్ట్ చెప్పారు. నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్తా, సో మా ఇంటి దేవత ఇవన్నీ హౌ ఇట్ పాసిబుల్? ఎలా కాదన్నావుగా, నమ్మనన్నావుగా, క్రిస్టియన్ అన్నావుగా, ఎలా? స్వామి మీరు చాలా పవర్ఫుల్ గా మాట్లాడతారు. ఎందుకంటే ఇలా నేను చాలా చూసా. కానీ నీకు సంఘటనలో జరిగింది నీ వాస్తవం, ఇది నీ చెప్పిన వాస్తవం కరెక్ట్. ఇది జరిగినాయి. ఇప్పటికీ మీ ఫ్యామిలీ పరంగా కూడా ఇంకా కొన్ని అనుకున్నాయి ముందుకు రావట్లే. డబ్బు పరంగా కానీ చాలా సీనియర్ గా మాట్లాడతావు, నువ్వు నిజాయితీగా మాట్లాడతావు, నిజాయితీగా చేస్తావు, మీడియాలో చాలా హైలైట్ గా మాట్లాడేంత శక్తి నీకు దేవుడు ఇచ్చాడు. కానీ నీకు కొన్ని అనుకున్న పనులు ఇంకా కొన్ని కాటవలవలే.
తెచ్చిందా? అది మన మీడియా ముందు కాదు, తర్వాత మనం ఒకసారి కలవని నన్ను, మీకు ఏదైనా ఉంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం చేసి మీకు ఇంకా కొన్ని చెప్పే విషయాలు ఉన్నాయి, చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పడానికి భయపడుతున్నారా? భయపడేదేమి లేదు. మీరు మీడియా గురించి వచ్చారు, మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, దాంట్లో ఇది చెప్పాను, తర్వాత మనం వెళ్దాం, ఇంకా కొన్ని విషయాలు ఉంటే చెప్తాను, చేస్తాను. ఓకే. సో ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. చూపిస్తా అని చెప్పి చెప్పారు కొన్ని, చూపియండి. మరి దేవుని చూపిస్తా అన్నారు. దేవుణ్ణి చూపిస్తానని మీకు కనలే, దేవుణ్ణి మేము చూస్తాం, దేవుణ్ణి మేము చూస్తాం. ఎందుకంటే చూస్తారా? అతి శక్తి. ఎందుకంటే మాకు ఆ దేవుడి శక్తి మాకు ఉంది, ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే మీలాంటి దొరలు, పెద్ద పెద్ద వాళ్ళు, మీడియా వాళ్ళు మమ్మల్ని కలుస్తున్నారంటే, రాజకీయ నాయకులు గాని, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు గాని, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు, సినీ స్టార్లు, పెద్ద పెద్ద వాళ్ళు మా కాడికి వస్తారు. ఎందుకంటే పెద్ద వాళ్ళు వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, సెలబ్రిటీలు, మీరు పెద్దోళ్ళే కాదంటలే, పొలిటికల్ లీడర్స్ అందరూ వస్తారు, కంపల్సరీగా పక్కా అంటారు, పక్కా వస్తారు. వాళ్ళకి సంబంధించిన మనుషులను పంపించి మా ఇంటికి రమ్మంటారు. కొంతమంది నేరుగా వస్తారు, కొంతమంది రాలేక అందరూ పబ్లిక్ వస్తుంటారు కదా, బాగోదు గురువు గారు ఒకసారి మా ఇంటికి రాండి అని అడిగే వాళ్ళు ఉంటారు. ఎంతో మంది కలుస్తారు. కొంతమంది పేర్లు చెప్పారు అందులో. అయితే నువ్వు అడిగే ఓకే, కానీ వాళ్ళ పేర్లు మనం ఇక్కడ చెప్పి మనం చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళ పర్సనల్ పనుల మీద, వాళ్ళ ఫ్యామిలీ పనుల మీద, కొన్ని సమస్యల మీద వాళ్ళు వస్తారు. పలానా వచ్చాడు ఈ సమస్యని చేసా, పలానా వచ్చాడు ఈ సమస్య చేసా అని చెప్పడం సమస్యలు అవసరం లేదు, సమస్యలు కాదు, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అవతల మనిషిని మనం తక్కువ చేయాలి. అంటే నేను గురూజీ అంటే అస్సలు భయపడడు, ఏదున్నా వాస్తవంగా చెప్తుందని చెప్పి అనుకున్నాను. బట్ పేర్లు చెప్పడానికే భయపడుతుంది. భయపడేది ఏముంది? ఇప్పుడు భయపడేది కాదు, ఇది అవతల మనుషులను మనం తక్కువ చేయకూడదు. నేను చెప్పేది అది. వాళ్ళ పేర్లు చెప్తే నాకేం కాదు, చెప్పేస్తా, వాళ్ళు వచ్చిన పేర్లోనే చెప్తా, చెప్తా. కానీ అది కానీ చెప్తా కానీ కాదు, వాళ్ళకి మనం అవతల మనుషుల గురించి మనం చెప్పి మనం దాన్ని తీసే వాళ్ళ తక్కువ చేసి మాట్లాడతాం కరెక్ట్ కాదు. ఓకే డన్. ఈ విషయం పక్కన పెడితే, సో లోపలికి రాగానే మొత్తం ఆఫీస్ మొత్తం అమ్మవార్ల ఫోటోలు, సో ఇక్కడ ఇల్లమ్మ తల్లి, సో మహంకాళి దేవత, చాలా మంది ఉన్నారు. అంటే సెటప్ అయ్యంతా లేకుంటే ఇప్పుడు మీరే చూశారు, ఇది సెటప్ మీకు ఎట్ట కనపడుతుంది అడుగుతున్నా నేను. మీరు అడుగుతున్నారు, సెటప్ కాదు, మేము దైవ భక్తులం. ఎందుకంటే మేము దైవ భక్తులు ఓకే కావచ్చు, అయితే మేము 10 మందికి మంచి చేయాలా. ఎందుకంటే మేము ఈ అల్లమ్మ తల్లి పెట్టుకుంది కాళీ మాతనే మేము మొక్కేది, కాళీ దుర్గా, శశాన కాళీ, దుర్గాదేవి, వనదుర్గాదేవి. మేము కోయిరాజులం. ఓకే. అంటే మా తాతల కాలం నుంచి మేము ఇంత ముందు ఇట్లా ఆఫీసులు పెట్టుకొని ఇట్లా కూర్చునేది మాకు తెలియదు. మేము బయటకు తిరుగుతాం, తలపాక కట్టుకొని, ఈక నవిలి ఈక పెట్టుకొని ఆఫీసులో పోయి పెద్ద పెద్ద దొరలు కలిసి వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళకి కొన్ని వేర్లు ఇస్తాం. ఏర్లు సంజీవి అంటే ఇలాంటి వేర్లు. ఏరు అంటే ఇలా ఉంటది. ఎందుకంటే ఆరోగ్య సమస్య కానీ, మనశ్శాంతి సమస్య కానీ, బిజినెస్ సమస్య కానీ, భార్య భర్తల సమస్య కానీ అనుకున్నవి జరగకుండా, డబ్బు నిలవక వస్తుంది, ఖర్చు అయిపోద్ది, మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ఏదనుకున్నా ముందుకు రాదు, ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంటది, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి సంజీవులు ఏర్లు మా తాతల కాలంలో కూడా ఇచ్చేవాళ్ళు. ఎట్లా చిన్న ముక్కను కట్ చేసి చేతిలో పెడతారు, లోపల తొడవ కోసి తొడవ పెడతారు. ఇది రియల్ నేను చెప్పేది, మా కోయి వాళ్ళు పెంచేసి అదే. కానీ ఇప్పుడు అలా చేయట్లే, దానికి ఎవరు ఒప్పుకోరు. కొన్ని ప్రాబ్లాలు అవుతున్నాయని చెప్పి దాన్ని అష్టబంధన చేస్తాం, తాయితులకు తయారు చేసి దాంట్లో వేసి వాళ్ళ పేరు మీద కొన్ని గ్రహాలు లేకుండా మనశ్శాంతి కలిగి, ఆరోగ్య శాంతి కలిగి, లక్ష్మి కలిసి వచ్చి చేసే వృత్తిలో ఎలాంటి ట్రబుల్ లేకుండా అన్ని విధాలుగా మంచి జరిగి, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు కానీ నడవవు, ముందుకు పోలేరు, డబ్బు రాదు, పెట్టిన డబ్బు రాదు, చేసే వర్క్ చేసే వాళ్ళు దొరకరు, సరిగ్గా ఉండరు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఎన్నో బిజినెస్ చేస్తున్నారు, ముందుకు పోలేకపోతున్నాం, ఏంటి ద్వారా మాకు ఇలా జరుగుతుంది అని అడుగుతారు. వాళ్ళకి చేస్తాం, తెలిసింది. అంటే మేము కోయి రాజులం కాబట్టి మేము నేర్చుకునే విద్య మాతో పోకూడదు, 10 మందికి తెలియాలి, 10 మందిని బాగుండాలి. ఎందుకంటే డబ్బు కోసం, సంపాదన కోసం మేము ఏదో బాగుపడాలంటే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఎంతో త్వరలో మాకు ఇస్తారు. కానీ మేము డబ్బుకి ఆశించి చేసేది కాదు, నమ్మిన వాళ్ళు బాగుండాలి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. డబ్బుకి ఆశించారు, డబ్బుకని ఆశించి మనం ఇలా పని చేయాలని కాదు, మనం నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి. సమస్యలతో వస్తారు, మా లెక్క ఎంతో మంది ఉంటారు, ఎంతో మంది చేస్తుంటారు, కానీ నమ్మకం మనకి ముఖ్యం. నమ్మిన వాళ్ళకే ఏదైనా చేయగలుగుతాం, అర్థమైందా ద్వారా. అట్లా ఆ నమ్మకంతో మన కాడికి వస్తారు. వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు దాని మీద మనం చేస్తుంటాం. ఓకే, ముఖ్యంగా ఎలాంటి సమస్యలను వస్తూ ఉంటారు మీ దగ్గరికి? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జరిగేది భార్య భర్తల సమస్యలు ఎక్కువ. పెళ్లి కాగానే
ఇడిపోటాలు, విడాకులకి అప్లై చేసుకోవటాలు, భర్త మాట భార్య వెనక, భార్య మాట భర్త వెనక, పిల్లలు ఉన్నా కూడా ఆ భర్త ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉండటం, పిల్లల్ని మంచిగా చూసుకోకుండా, భార్యని మంచిగా చూసుకోకుండా పోవటం, అలా డిస్టర్బ్ చేస్తుంటారు. వాళ్ళు మన కాడికి వస్తారు, గురుగారు మా ఆయన నా మాట వినట్లే, డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇట్లా ఉంది, మరి ఎట్లా? మా ఆయన నా మాట వినాలి, పిల్లల్ని పట్టించుకోవాలి, వేరే ఆలోచనలు చేయకూడదు, ఇలా ఉండాలంటారు. అది న్యాయమే కదా, దానికి మనం చేస్తాం. చేస్తారు ఖచ్చితంగా చేసి వాళ్ళు కలిసి ఉండాలి, సమస్యలు ఉండకూడదు, భార్య భర్తలు మంచిగా ఉండి వాళ్ళు ముందుకు రావాలి అని చేస్తాం. దానికి చేసినప్పుడు అలా ఎంతో మంది జరుగుతుంటాయి. వాళ్ళు ఎక్కువ వస్తారు మన కాడికి. తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి ప్లాట్లు కొంటారు, అవి సేల్ కావు, పెట్టిన డబ్బు మొత్తం ఆగిపోతుంది. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల కానించి కరోనా కానించి మొత్తం డల్ అయిపోయింది. బిజినెస్ డల్ అయిపోయి ఎంతో మంది ఇబ్బంది పడి చాలా వరకు అప్పులు తెచ్చి పెట్టి అవి రాక, అవి సేల్ కాక, అమ్మలేక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తారు, ద్వారా ఇలా చేస్తున్నాం మేము, మాకు ఇంత ప్రాబ్లం కనపడుతుంది, డబ్బు ఎంత వచ్చినా మిగలట్లే, వచ్చేది వస్తుంది ఎడిపోతుందో తెలియట్లే. కానీ చూసే వాళ్ళు అంటారు, సంపాదిస్తున్నావు, రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, ఎన్నో ప్రైవేట్ పనులు చేస్తున్నావు, ఈ కాడ డబ్బుకి కొరవేముంది అని అనుకుంటారు. కానీ ఎంత వచ్చినా వెళ్ళిపోతుంది, ఏంటి మా సమస్య అని వస్తారు. దానికి మనం పరిష్కారం ఉంటుంది. దానికి ఏం లేదు, కొన్ని పూజలు ఉంటాయి, శాంతి పూజలు, లక్ష్మీ పూజలు, దోష పూజలు, కొన్ని గ్రహాలు, వాటికి మనం శాంతి చేసినప్పుడే ఆ సమస్యల నుంచి బయటకు వస్తారు. సుమారు 1,00,000 నుంచి 2 లక్షలు అవుతుందా ఆ పూజకి? దేనికి? పూజకి. అంటే మీకు ఖర్చులు కూడా ఉంటాయి, లక్షలు తీసుకుంటే మీరు ఇక్కడ ఉంటావా? ఇంకొక బిల్డింగ్, 3 బిల్డింగ్లు కట్టుకొని పైన కూర్చుంటాం. మా కోయ రాజులకు అనేది కూడా లక్షలు తీసుకొని అవతల మనుషులు బాధ పెట్టేది మాకు అలవాట్లేదు. ఏదో వాళ్ళు ఇస్తారు పూజలకి, ఖర్చులకి, మనం అలా వాళ్ళు చేసిపో తప్ప మనం ఇంతనే డిమాండ్ చేసి తీసుకునేది ఉండదు. ఆ సంబంధించిన ఖర్చులు, ఆ పూజకి చేసే విధానం వాళ్ళకున్న ప్రాబ్లం, అంతే తప్ప మీరు అనుకున్నట్టుగా ఉండదు ద్వారా. ఓకే, సో నెక్స్ట్ చేతబళ్ళు. సో ఈ మధ్యలో ఎక్కడ వెళ్ళినా, సో ఎటు చూసినా, ముఖ్యంగా మారుమూల పల్లెల్లో కానీ అలాంటి ప్రాంతంలో కూడా సో బాగా ఈ చేతబళ్ళు వినిపిస్తున్నాయి. సో అలాంటి చేతబళ్ళు ఉన్న వాళ్ళకి మీరు క్యూర్ న్యాయం చేస్తారు? వాళ్ళకి చేతపడి నువ్వు అన్నావు కదా, చేతపడి ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది, మీకు తెలుసు. మీరు 100 మంది దగ్గర పోతుంటారు, చూస్తుంటారు, ఊళ్ళకి, మసీదులకి, ఎక్కడెక్కడో మీరు మీడియా ద్వారా పోతారు. కానీ ఎందువల్లంటే చేతపడి చేసిన వాళ్ళకి చాలా ఇబ్బందులు. ఎంతో మంది మన కాడికి వస్తారు, గురువుగారు ఇంత కష్టపడుతున్నా, అనుకూలం లేదు, ఆరోగ్యం బాగుంటలే, పడుకుంటే నిద్ర ఉండదు, కలలు రావటం, భార్య భర్తల మధ్యలో గొడవలు రావటం, ఒకళ్ళ మాట ఒకరు ఎన్నుకోము, పిల్లల చదువులు మంచిగా ఉండవు, పంపించినా కూడా జాబులు సరిగా చేయరు, వాళ్ళు మా మాట వినరు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా సమస్యలు ఏంటి? హాస్పిటల్కి పోతే డాక్టర్ అన్ని చూస్తాడు, ఏమి లేదంటాడు, ఏమి లేదు బాగుందని చెప్తారు. కానీ సమస్య పోవట్లే, ఈ ప్రాబ్లం పోవట్లే, ఆరోగ్యం ఇట్లా మాకు ఇంప్రూవ్మెంట్ ఇబ్బంది పెడుతుంది ఏంటి అన్నప్పుడు మనం అంజన వేస్తాం. అంజన వేసినప్పుడు ఆ అంజన వల్ల కనపడుతుంది మనకి, వాళ్ళకి ఏమైనా ప్రయోగం జరిగిందా, చెడు ప్రయోగం జరిగిందా, ఏమైనా మంత్రశక్తి జరిగిందా తెలిసిపోతుందా? కంపల్సరీగా ఒకసారి నా మీద చూస్తారా? నీ మీదనా? చూస్తా, తర్వాత చూస్తా, పక్కా చూస్తా, నీ మీద ఏదన్నా చెప్తా ఉంటే, ఓకేనా? అంటే ఆన్ స్క్రీన్ లేపితే తెలిసిపోతుంది కదా నిజమా కాదా అని చెప్పి చెబుతుగా, మీకు మీ ముందే చూపిస్తా, ఉంటే అంజన వేసే చూపిస్తా, ఓకేనా? రైట్, అలా జరుగుతుంటది. అలా జరిగినప్పుడు మనం చూస్తాం, చూస్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా, ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చూసి దాన్ని మనం చేసేస్తాం. చేతపడి అంటే అది చేసే విధానం మీరు చూసుంటారు టీవీలలో, ఇట్లా అష్టపంజరం ఉంది కదా, ఇలాగ చేసి దీన్ని పడబెడతారు, ఇట్లా పండబెట్టి, కనపడుతుందా? ఓకే, చూసావా? అడిగావా నన్ను? అవును, ఇట్లుంటది. దీన్ని ఇలా పడబెట్టి దీని మీద తయారు చేసి కొన్ని శక్తులు తయారు చేసి, గిట్టన వాళ్ళు అందరూ చేయరది, పడన వాళ్ళు. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, ఫ్యామిలీ పరంగా ముందుకు పోతున్నాడు అన్న, తమ్ముడు ముందుకు పోతున్నాడు, ఈయన ముందుకు పోనీ చేయాలా, వాళ్ళ పగలంటారు కదా, అలా ఉంటాయి. ఉన్నప్పుడు ఇలా చేతపడి చేస్తారు. ఆరోగ్యం బాగా లేకుండా ఉండాలా, కాలు చేయి పడిపోవాలంటే ఈ చేతి మీద ఒత్తుతారు, సూది పెట్టి, ఓకే, ఈ కాలు మీద గుచ్చుతారు, ఈ ఎదరములో గుచ్చుతారు. గుచ్చినప్పుడు ఏమైతే వాళ్ళకి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, కాళ్ళు నొప్పి, చేయి నొప్పి, ఒంట్లో సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, హాస్పిటల్ పోతారు. గురు స్వామి ఇట్లా ఉందండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పోతే వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు? ఏ డాక్టర్ అయినా ప్రాబ్లం కనపడితే కదా మందు ఇచ్చేది, మాత్ర ఇచ్చేది. ఏమి లేదమ్మా మీకు ఎందుకు మీ అనుమానం, ఏమి లేదు పో అంటారు. కానీ వాళ్ళకి ఆ ఇబ్బంది పోదు కదా, పోవాలి కదా, అది సమస్య. ఆ రకంగా చేస్తుంటారు.
చేసినప్పుడు మన కాడకు వస్తాం. ఏమిటంటే గురువు గారు అన్నప్పుడు మనం చూస్తాం. అంజనంలో చూస్తే ఆ సమస్య ఉందా లేదా, ఉంటే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చేసి మనం క్లియర్ చేసేస్తాం. క్లియర్ చేస్తాం కంపల్సరీ. ఎవరు ఏ వ్యక్తి చేశాడో తెలిసిపోతుందా? తెలిసిపోద్ది, కంపల్సరీ తెలిసిపోద్ది, కానీ చెప్పకూడదు. అదే మరి చెబితే పెద్ద సమస్య, దానివల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే నువ్వే ఉన్నావు, ఎజడబుల్ చెబుతున్నా, మీరే ఉన్నారు, మీ తమ్ముడే చేశాడు నీ మీద, నాకు కనపడుతుంది, చేసింది కనపడుతుంది, మీ బంధువుని చెబుతా నీకు ఎంత బాధ ఉంటుంది, నువ్వేమనుకుంటావు, ఇవాళైతే నువ్వేమన్నావు, లేదు ఏం తెలుసు స్వామి ఏమన్నావు అని అంటావు. తర్వాత నేను చెప్పిన తర్వాత నీవు పడ్డ ఇబ్బందులు మొత్తం నీకు గుర్తొస్తాయి. తర్వాత నువ్వేమంటావు, అరే మా తమ్ముడై ఉండి నాకు ఇంత చేసేది నేనేం చేయలేదే, అన్నపరంగా నీ సాయం చేశా, డబ్బు పరంగా కానీ పెద్దోడి రకంగా అన్ని చూసా, కానీ ఈ రోజు నన్ను నువ్వు ఇంత చేసావు ఏంటి అన్న ఒక కోపం ఉంటది. అన్నం పెట్టిన వాళ్ళని దెబ్బ కొట్టిన వాళ్ళని ఎవడో మర్చిపోరు. ఆ రకంగా నీకే వస్తుంది కోపం, ఏంటి నన్ను ఇలా చేసావు అని పోయి వాళ్ళ మీద పడతావు. అప్పుడు వాడు వచ్చి నీ మీద పడా, గొడవలు రావటం, సమస్యలు పెరుగుతాయి. దానివల్ల అది కాదు మనకు ముఖ్యం, సమస్య తీసేయాలి, వాళ్ళని బాగు చేయాలి. మళ్ళీ ఎవరు చేసినా వాళ్ళకి తగలకూడదు. అలా కూడా ఉంటుందా? మళ్ళా ఇంకా ఉంటారు, ఒక రకంగా మనం తీసేస్తుంటే మళ్ళీ ఇంకో రకంగా చేస్తారు వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి. అట్లా కాకుండా మళ్ళా వాళ్ళకి ఆ ఇబ్బందులు పడకోకుండా ఉండాలి, మళ్ళీ ఎవరు చేసినా వాళ్ళకి తగలకూడదు. అలా మనం అష్ట నిబంధనల లెక్క కట్టేసి చేసేస్తే వాళ్ళకి ఆ సమస్య రాదు, మళ్ళీ ఎప్పటికీ రాదు, కంపల్సరీ రాదు. అలా సమస్యలు ఎంతో మందిని చేశాం, ఎంతో మందిని చేస్తాం కదా, అదే కాదు అమ్మ మా పని. ఇప్పుడు మనం నమ్మి వచ్చిన వాళ్ళకి చేయాలా, మంచి చేయాలా, తెలిసిందా? అలా చేస్తే ఎంతో మంది బాగుపడతారు, వస్తారు. గురువు గారు బాగున్నారండి, మీరు చెప్పింది మాకు సంతోషంగా ఉంది అని వాళ్ళు ఏదో వాళ్ళు సంతోషంగా వచ్చి పోతుంటారు. మీరు ఎప్పుడైనా చేశారా? చేసిన ద్వారా ఎంతో మంది చేశారు. మీరు ప్రయత్నించారా పైన? నేను ఎప్పటికీ చెడు చేయను, నాది నా ఆలోచన అది కాదు. కెమెరాలు బంద్ చేసినా చెప్పండి, కెమెరాను బంద్ చేసినా నువ్వు ఆన్ చేసినా కెమెరా గురించి కదా నేను చెప్పేది. నేను చేయను పని, ఎందుకంటే అలాంటి పని నేను చేయను, పట్టుకోను, మంచి అన్నంలో చేస్తా. ఓకే, మరి ఇవన్నీ ఇక్కడ కొన్ని క్రాలు చేయాలి కదా మంచి. ఇప్పుడు ఏం చెప్పి నీకు సమస్యలు ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు చేయాలి కదా, దాని గురించి అవి పెట్టుకుంటాం మనం. పెట్టుకుని కొన్ని గ్రాలు తీసేసేటప్పుడు అలా దిగదూర్చి మనం పారేస్తే వాళ్ళకి ప్రాబ్లం వెళ్ళిపోతుంది, అప్పుడు మనం చేయాలి కదా. అదే తప్ప చెడు అన్నది నేను చేయను, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా చేయను. అంటే మీకు తెలిసిపోతూ ఉంటుందా? మనకు తెలుస్తుంది కదా, ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఏమేమి తిరుగుతున్నాయి, ఆ వ్యక్తి లోపల ఏముంది, ఆ వ్యక్తి ఏంటి అనేది తెలిసిపోతుంది. ఏది ఉన్నా మాకు అమ్మవారి కర్ర ఉంది చూసావా, కొండమ్మ కర్రది. ఓకే, ఈ కర్ర పెట్టినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏదున్నా బయటకు వచ్చేస్తారు. చెడు దోషం ఉన్నా, చెడు గ్రహాలున్నా, చెడు ప్రయోగం ఉన్నా, మంత్రశక్తి జరిగినా, వాడి మీద ఏ ప్రయోగం జరిగినా, ఎలాంటివి జరిగినా కూడా ఆ శక్తిని బట్టి మనం దానికి ఏం చేయాలో అలా చేస్తాం. ఎక్కడ ఉన్నారు కొండంగా ఇది మా గురు దండకం. గురువు దండకం అంటే మేము చేసే వృత్తికి మా గురువులు మాకు తయారు చేసి ఇచ్చింది, మా దొరలో ఇచ్చిందా ఆ శక్తి. ఇప్పుడు దెయ్యం పెట్టిన వాళ్ళు ఉంటారు, మా దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు అది చూపించాలిగా. కొన్ని బయటికి రావు, కొన్ని మా గేట్లోకి వస్తేనే ఈ ఫోటోలు చూస్తే బయటకు వస్తారు, అది మామూలు దెయ్యాలు. దాంట్లో కొన్ని మోహిని ఉంటది, పిశాచి ఉంటది, దెయ్యంలో 2-3 రకాలు ఉన్నాయి. శక్తి అంటే పెద్దది, దెయ్యాల కంటే, మోహిని కంటే, ఆత్మ కంటే, అంతర్పిశాచ కంటే శక్తి పెద్దది. శక్తిని సమానంగా ఎవరు పట్టుకోలేరు, ఎవరు చేయలేరు. అంటే దెయ్యం అంటే మీరు అనుకున్నట్టుగా టీవీలో చూపించేది, సినిమాలో చూపించేది కాదు. దెయ్యాలు మీరు టీవీలో చూసుంటారు, మీరు మీడియా వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు దెయ్యం పోతుంది, వీటి వస్తుంది, అటు వస్తుందని. అలా ఎప్పటికీ దెయ్యం నీకు కోకట్టుకొని, నెట్టిలో పోసుకొని, జుట్టులో పోసుకొని అవి మనం అనుకుంటాం అట్లా చూడటానికి. దెయ్యం అనేది అలా ఉండదు. దెయ్యం అనేది మన మనసు మీద కనపడుతుంది, మనసు మీదే. దేవుడు ఉన్నప్పుడే దెయ్యం ఉంటది, దేవుడి పక్కనే దెయ్యం ఉంటది. దేవుడు ఉంటారు, రెండు ఉంటారు. కానీ ఆ దెయ్యం ఎలా తయారైతుందంటే ఆత్మ ఆశ తీరదు. ఇప్పుడు ఎక్కువ శాతం ఉంటారు, చిన్న వయసు వాళ్ళు చనిపోతారు. సంతోషం ప్రతి క్షణం. మానిపల్లి జ్యువెలర్స్.